రిషబ్ శెట్టి కాదు, రిషబ్ శక్తి. బాలీవుడ్ అంతా దన్నాలు పెట్టేస్తున్నారు, నమస్కారాలతో ముంచేస్తున్నారు. ఎందుకంటే బాలీవుడ్ లో ఇంతవరకు కలెక్షన్ చూసుకున్నట్లయితే 131 కోట్లు కలెక్ట్ చేసింది. సాటర్డే ఓన్లీ 13.5 కోట్లు కలెక్ట్ చేసి బాలీవుడ్ వాళ్ళకి మిస్మరైజ్ సవాల్ విసిరేసింది కాంతార. లక్ ఏంటంటే ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సేవ్ అయ్యారని చెప్పాలి. ఓజీ కన్నా ముందు రిలీజ్ అయ్యి ఉంటే ఓజీ నెంబర్ పెట్టనిచ్చేది కాదు. అలా ఉంది కాంతార పొటెన్షియల్. ఎన్నోసార్లు నేను మొత్తుకున్నాను, బాలీవుడ్ లో ప్రజెంట్ చేయండి. డబ్బింగ్ కూడా చాలా కేర్ తీసుకోవాలి, ఎందుకంటే డబ్బింగ్ కరెక్ట్ గా సెట్ అవ్వాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు విధంగా ఉండాలి. డబ్బింగ్, ప్రమోషన్స్, ఈవెంట్స్ కరెక్ట్ గా ఫాలో అయితే బాలీవుడ్ లో కలెక్షన్స్ ఎవరు ఆపలేరు. ఎందుకంటే బాలీవుడ్ అనేది మహాసముద్రం, పెద్ద మార్కెట్. గూస్ బంప్స్ వచ్చే న్యూస్ ఏంటంటే సాటర్డే కన్నడలో 11.5 కోట్లు కలెక్ట్ చేస్తే బాలీవుడ్ లో 13.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఓన్ లాంగ్వేజ్ లో కన్నా అదర్ లాంగ్వేజ్ లో కలెక్ట్ చేయడం నిజంగా అద్భుతం. గూస్ బంప్స్ వచ్చే న్యూసే కదా అది. సో బాలీవుడ్ ని మనం కేర్ తీసుకోవాలి, బాలీవుడ్ ని చిన్న చూపు చూడకూడదు. వాళ్ళ హీరోలతో మనకి ఎటువంటి సంబంధం లేదు, మన హీరోలు అక్కడ ఏం చేయబోతున్నారని మనకి ఇంపార్టెంట్ అది. సో ఇక మీద తీయబోయే సినిమాలు ఏదైనా సరే బాలీవుడ్ ని దృష్టిలో పెట్టుకొని సినిమా మేకింగ్ ఉండాలి. అలా మేకింగ్ ఉన్నట్టయితే 1000 కోట్ల మార్క్ అవ్వలేలుగా టచ్ చేసే అవకాశం ఉంది. శనివారం వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకున్నట్లయితే మలయాళం నుంచి 3.5 కోట్లు, తమిళ నుంచి 4.5 కోట్లు, ఓవర్సీస్ నుంచి 5 కోట్లు, టాలీవుడ్ తెలుగు రాష్ట్రాల్లో 5.5 కోట్లు కలెక్ట్ చేసింది. కన్నడలో 11.5 కోట్లు కలెక్ట్ చేస్తే బాలీవుడ్ లో 13.5 కోట్లు. వరల్డ్ వైడ్ టోటల్ నెట్ 35 కోట్లు, గ్రాస్ తో 45 కోట్లు, ఓవర్సీస్ నుంచి 5 కోట్లు. అంటే సాటర్డే 50 కోట్లు దాటి కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ 565 కోట్లు ట్రేడ్ మార్క్ చెప్తున్నారు. మేకర్స్ అయితే 600 కానీ లేదా 590 కోట్లు కానీ రిలీజ్ చేసే అవకాశం ఉంది. సండే కూడా ఇంక్లూడ్ చేసుకుని పోస్టర్ కానీ మేకర్స్ వేసేస్తే డెఫినెట్లీ 650 కోట్లు దాటే పోస్టర్ వేస్తారు మండే రోజుని. 11 రోజులకే కాంతార 650 కోట్లకు రీచ్ అయిపోయిందంటే ఇంకా 350 కోట్లు పెద్ద విషయమేమి కాదు. దీపావళి సెలవులు కలిసి వస్తున్నాయి. సో ఇంకో 350 కోట్ల మార్కును టచ్ చేసే అవకాశం ఉంటే కాంతార చాప్టర్ 1 1000 కోట్ల మార్కు స్క్రీన్ మీద పడిపోతుంది. లేదంటే యానిమల్ దాటేసి 900 కోట్ల చిల్లర దగ్గర ఆగిపోయే అవకాశం ఉంది. ఏదేమైనా కాంతార సృష్టించిన విధ్వంసం నా భూతో నా భవిష్యత్తు. సినీ వర్గాలకి ఒక రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, బాలీవుడ్ ని టార్గెట్ చేసుకుని, బాలీవుడ్ లో ఉన్న డబ్బింగ్ ని టార్గెట్ చేసుకుని ఈవెంట్స్, ప్రమోషన్స్ కరెక్ట్ గా చేసినట్టయితే రిజల్ట్ కాంతలా ఉంటది. మరి ఇది ఎక్కడికైనా అనిపించింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గూస్ బంప్స్ రివ్యూస్ కోసం సర్ప్రైజ్ చేసుకోండి.